సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. పోసాని కృష్ణమురళికి విజయవాడ కోర్టు మార్చి 20 వరకు రిమాండ్ విధించింది. పీటీ వారెంట్ మీద విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిని శనివారం కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసాని కృష్ణమురళిని హాజరుపరచగా కోర్టు మార్చి 20 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని విజయవాడ జైలుకి తరలించబోతున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు వారి కుటుంబ సభ్యులపై దూషణలు, అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై జనసేన నేత శంకర్ పోసాని కృష్ణమురళిపై విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో భవానీపురం పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పీటీ వారెంట్ జారీ చేశారు. అనంతరం కర్నూలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు తనపై అక్రమ కేసులు పెట్టారంటూ విజయవాడ సిఎంఎం కోర్టులో పోసాని కృష్ణమురళి వాపోయారు. ఒకే రకమైన కేసులో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిప్పుతూ ఉన్నారని న్యాయాధికారికి తెలియజేశారు. తాను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని, గుండె జబ్బు, పక్షవాతం లాంటి సమస్యలున్నాయని పోసాని కృష్ణమురళి కోర్టుకు తెలియజేశారు. అనంతరం కోర్టు మార్చి 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది. మరోవైపు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై 4 పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి. వాటిని కొట్టివేయాలని పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ని విచారించిన హైకోర్టు విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులతో పాటు తొందరపాటు చర్యలు వద్దని పోలీసులని ఆదేశించింది. మొత్తానికి ఈ కోర్టు బెయిల్ ఇస్తే మరో కోర్టులో కేసుని నమోదు చేయడానికి, మరో నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. రిలీజ్ అయ్యే అవకాశం పోసానికి లేనట్టేనా?